హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు అంతా రెడీ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక నోటిఫికేషన్ విడుదల ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీని ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తమ పని పూర్తి చేసింది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లు ఆమోదం పెండింగ్లో ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ఈ అంశం ఓ కొలిక్కి వస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. ఇదిలా ఉంటే ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ఓ మండలంలో ఉన్న 18 గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే అనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇందుకు గాను 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆ 18 గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించనున్నారు. అలాగే ఈ 18 గ్రామాల ఓటర్లను మున్సిపాలిటీలో కలపనున్నారు. దీంతో ఈ 18 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే అని చెబుతున్నారు. తెలంగాణ క్యాబినెట్ రాష్ట్రంలో కొత్తగా 2 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసింది. జిన్నారం, ఇంద్రేశంలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. ఈ క్రమంలో వీటి పరిధిలోని అనగా పటాన్చెరులో 8, జిన్నారంలో 10 గ్రామాలను కొత్త మున్సిపాలిటీలో విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయం వల్ల ఎంపీటీసీ స్థానాలతో పాటుగా ఒక ఎంపీపీ స్థానం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఇన్నాళ్ళు ఈ 18 గ్రామాల ఓటర్లు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పాల్గొని ఓట్లు వేశారు. తాజా నిర్ణయంతో వీరంతా ఇక నుంచి మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. త్వరలోనే పంచాయతీరాజ్ శాఖ ఎంపీటీసీల డీలిమిటేషన్ షెడ్యూల్కు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లుగా తెలిపింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ 18 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆ గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పథకానికి దూరం కానున్నారు. ఈ గ్రామాలు మున్సిపాలిటీలో కలవడం వల్ల ఇక నుంచి ఈ గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం వర్తించదు. గ్రామస్తులు ఈ అంశంపై స్పందిస్తూ ప్రభుత్వమే తమకు ఏదో ఒక ఉపాధి కల్పించేలా చూడాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.